హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్. నేను మీ కావ్య. ఈరోజు కార్తీక పౌర్ణమి దీపారాధన ఎప్పుడు చేయాలి, ఏ రోజు చేయాలి, ఎలా చేయాలి అన్ని వివరాలు మన వీడియో ద్వారా తెలుసుకుందాం. ముందుగా ఈరోజు కార్తీక పౌర్ణమి దీపారాధన నవంబర్ 15 సంపూర్ణంగా ఉన్నందువలన పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం వేళ మన దీపారాధన చేసుకోవచ్చని మన పురోహితులు చెప్తున్నారు. అయితే ముందుగా ఈ దీపారాధన అనేది 365 ఒత్తులు చేసి మనము సాయంత్రం వేళ గుడిలో కానీ లేదా ఇంటి దగ్గర తులసి కోట దగ్గరైనా మనము ఈ దీపారాధన చేసుకోవచ్చు. అయితే ఈరోజు చంద్రుడు కృత్రికా నక్షత్రంలో సంచరిస్తాడు కనుక కార్తీక పౌర్ణమిగా జరుపుకుంటాం. పూర్ణచంద్రుడు ఉన్నప్పుడే ఎవరైనా ఈ దీపం పెడతారు. వారి ఇంట ఎవరైతే పెడతారో వారి ఇంట శివపార్వతులు లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారని మన పురాణ కథనం. చంద్రుడి కిరణాలు ఈరోజు మనపై పడితే సకల దోషాలు తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. అందుకే ముందుగా దేవాలయంకి వెళ్ళిన వాళ్ళు అక్కడ స్థలంలో శుభ్రం చేసుకొని పూజా సామాగ్రిని సర్దుకొని ఆ తరువాత బియ్యపు పిండితో అష్టదళ పద్మం ముగ్గు వేసి అందులో పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకోవాలి. ఆ అలంకరణ తర్వాత ఒక పసుపు ముద్దను వినాయకుడిగాను మరొక పసుపు ముద్దను గౌరీదేవిగాను తీసుకొని 2 తమలపాకుల్లో గౌరీదేవిని వినాయకుడిని ఆవాహయం చేసుకోవాలి. ఆ తర్వాత వారి ముందు మనం చేయాలనుకున్న 365 ఒత్తులు లేదా పిండి దీపాలు ఇంకా ఉసిరి దీపాలు ఇలాగా అన్ని రకాలుగాను మనము షోడోపచార పూజను మనము గౌరీదేవి గణపతి ముందు చేసుకొని పూర్తిగా సంపూర్ణంగా మన పూజను చేసుకోవాలి. ఈరోజు చేసే దీపం, దానం, స్నానం, ఉపవాసం, జాగరణ అన్నీ కూడాను మనకి అశ్వమేఘయాగం చేసినంత పుణ్యఫలాన్ని ఇస్తుంది. కనుక ఈ మాసాన్నే దేవదీపావళి లేదా త్రిపుర పౌర్ణమి అని కూడా పిలుస్తారు. ఇటువంటి పుణ్యమాసమైన కార్తీక పౌర్ణమి నాడు మనమందరం కూడాను భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు ఉపవాసం ఉండి లేదా లేని వాళ్ళు కొద్దిగా ఆహారం తీసుకొని ఉండి ఈ 365 ఒత్తుల దీపారాధన చేసుకుంటే ఎంతో పుణ్యఫలం మనకి జన్మంతం ప్రాప్తిస్తుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.